నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్ న్యూస్. నేను జర్నలిస్ట్ నవత. రాజకీయ సమీకరణాలు మారుతున్న వేళ తెలంగాణలో టికెట్ల కోసం నాయకులు ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీ నుంచి ఏ నాయకుడికి టికెట్ దక్కుతుందా అంటూ ఆ నియోజకవర్గ ప్రజలు కూడా అంతే ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటి వరకు నిరంజన్ రెడ్డికి నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరు రావడానికి కారణంగా ఉన్న మెగారెడ్డి ఈ రోజు రేపటి కాంగ్రెస్ నాయకులుగా మారడానికి కూడా సర్వం సిద్ధం చేసుకున్నారు. నిరంజన్ రెడ్డికి 3 చెరువుల నీళ్లు తాగించడం కోసం మాత్రమే మెగారెడ్డి పార్టీ మారుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. అంతేకాదు ఆయన చేస్తున్న కొన్ని కార్యక్రమాల ద్వారా ప్రజలు కాంగ్రెస్ నుంచి మెగారెడ్డికి టికెట్ ఇస్తే బాగుండు అంటూ కూడా వాదనలు వినిపిస్తున్నారట. అసలు మెగారెడ్డి స్పెషాలిటీ ఏంటి? నిరంజన్ రెడ్డికి ఆయనకు ఎక్కడ జరిగింది? కాంగ్రెస్ వైపే ఈయన ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? ఇలాంటి అనేక సందేహాలు వనపర్తి నియోజకవర్గ ప్రజలకు ఉన్నాయి. ఆ సందేహాలన్నింటినీ నివృత్తి చేయడానికి ఈ రోజు మెగారెడ్డి గారిని మన స్టూడియోకి తీసుకొచ్చాను. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మెగారెడ్డి గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను. వనపర్తే కదా? వనపర్తి. మరి సేవ్ వనపర్తి అంటే ఏమైంది? ఆ హ్యాష్ ట్యాగ్ ఏంటి? సేవ్ వనపర్తి అంటే వనపర్తి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి మీద రాష్ట్ర మంత్రి ఆయన నిరంజన్ రెడ్డి గారు ఆయన చేసే ఆ భూ కబ్జాలు, ఆయన చేసే భూదందాలు, ఆయన చేసే ఆ డెవలప్మెంట్ ముసుగులు, ఆయన చేసే అక్రమాల మీద ఆయన నాగర్కర్నూల్లో పుట్టి కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో పెరిగి అక్కడ ఇప్పుడు కూడా కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో వనపర్తి వచ్చి ఎమ్మెల్యే అయ్యిండు. సో ఆయన చేతుల నుంచి, ఆయన కబందస్తాల నుంచి వనపర్తిని కాపాడాలనే ఉద్దేశంతో సేవ్ వనపర్తి అని పెట్టాం. నిజంగా మీరంతా చెప్పేది నీళ్ళ నిరంజన్ రెడ్డి గురించి? ఎస్, నీల నిరంజన్ రెడ్డి గురించే చెప్తాం. పేరులోనే నీళ్లు పెట్టుకొని మొత్తం వ్యవసాయాన్ని పచ్చదనాన్ని చేసి వనపర్తిని కాపాడుకుంటూ వస్తున్న నేత అని చెప్తున్నారు. మరి మీరేంటి ఇలాంటి చెప్తున్నారు? 2016లో ఆయనకు 2014 తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఆయనకు ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఇచ్చారు. ఆ ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఇచ్చినప్పుడు వనపర్తిలో అసలు బేసికల్లీ ఒక కాంట్రాక్టర్ కూడా లేకుండా, నేను అప్పటికే 16 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్. మనతో కంపెనీ ఉంది, ఒక కంపెనీ స్థాపించుంటే బయట అవుట్ ఆఫ్ స్టేట్లలో వర్క్ చేస్తుంటే ఆ మధ్యకాలంలో తుమ్మిల ప్రాజెక్ట్ వింటారు మీరు, 160 crores ప్రాజెక్ట్ మేము 9 monthsలో కంప్లీట్ చేసాం అదే టైంలో. సో ఆ టైంలో ఈ వనపర్తికి సంబంధించిన మేము వేరే పార్టీలో ఉంటే 2015లో ఆయన ఓడిపోయిన తర్వాత సరే ఒకసారి తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కదా, చాలా రోజుల నుంచి ఉద్యమం అది అంటే నమ్మి ఆయన చేసే క్రమంలో సో బుద్ధారం ఫస్ట్ కానేపల్లి విలేజ్ ఉంటుంది, భీమా phase 1లో అయింది, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో అయింది. ఆ వాటర్ వచ్చేది ఇన్ అవుట్ కెనాల్స్ అన్నీ అయిపోయినాయి, రిజర్వాయర్ కూడా అయిపోయింది. ఆ విలేజెస్ ఆ డిపార్ట్మెంట్ మీద కేసు వేసేసి వాళ్ళు దాన్ని ముంపు అంటే వియర్ అంటాం మనం, అలుగు పోర్షన్ ఒకటి పెండింగ్ పెట్టుండే. ఆ పెట్టడం వల్ల వాటర్ రావట్లేదు, ఇటు 30,000 ఎకరాలకు టువర్డ్స్ వనపర్తి మండలం కొల్లాపూర్ మండలం అటు పోవాల్సిన వాటర్ పోవట్లేదు. అక్కడ స్టార్ట్ అయింది. మెగాడ్ సార్ ప్లీజ్ కొంచెం అదొక్క డైవర్షన్ చేస్తే మనం టెంపరరీ ఆ వాటర్ పోతే మన రైతులు బాగుపడతారని అక్కడ నా సొంతం ఇస్తే నా సొంతం డబ్బులతో చేసినాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్. దాని మీద తర్వాత వేరే సబ్జెక్ట్ బిల్లు చేసుకొని తినేసిండు. దాని తర్వాత బుద్ధారం లెఫ్ట్ కెనాల్, కేఎల్ఐ లెఫ్ట్ కెనాల్ గుడిపల్లి నుంచి వచ్చే లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి అక్కడ టువర్డ్స్ అప్ టు కల్వకుర్తి వరకు పోతుంది కెనాల్. 16th కిలోమీటర్ తర్వాత దగ్గర ఒక రెగ్యులేటర్ కట్టాం మేము అంతే. అప్పటికే చిన్నారెడ్డి గారు ఉన్నప్పుడు 10,400కు వనపర్తి నియోజకవర్గానికి ఆయకట్టు ఉంది. సో ఫస్ట్ ఆ 10,400 ఆయకట్టుకు ఆ రెగ్యులేటర్ కట్టలేకపోయినారు. అప్పుడు చిన్నారెడ్డి గారు ఎందుకు కాన్సన్ట్రేట్ చేయాలో నాకు తెలియదు. అదొకటి చేసేసి 0 నుంచి బుద్ధారం రిజర్వాయర్ చిన్న చెరువు ఉంటుంది, ఆ చెరువులోకి తీసుకొచ్చి అక్కడ 0 నుంచి తాడిపర్తి వరకు 10 kilometers. అంతకుముందు ఐవీఆర్సెల్ కంపెనీ చేసి ఉండే, 2014లో చేసిన కూడా 10 years అది మొత్తం డ్యామేజ్ అయ్యండి. ఆ రెగ్యులేటర్లు 2 కట్టి వాటర్ తాడిపర్తి చెరువు వరకు తీసుకెళ్ళినా, అది కూడా ఈ రోజు వరకు బిల్ కాల. ఇంకా అది కూడా ఎవరు తిన్నారో తర్వాత ప్రూఫ్స్తో సహా చెప్తాం. తర్వాత రైట్ కెనాల్, బుద్ధారం రైట్ కెనాల్, ఆ పెద్దమందడి మా సొంత మండలం, పెద్దమందడి గన్పూర్ అండ్ గోపాల్పేటలో కొన్ని విలేజ్లు, అక్కడ పోయే కెనాలు ఎమర్జెన్సీ బేసిక్లో 18.6 crores అప్పుడు అంతే అవైలబిలిటీ ఉంది ఆ ప్యాకేజీలో అమౌంట్. ఈయన వచ్చినాక తెచ్చింది కదా, పాత అమౌంట్ అట్లే ఉంది. ఇమీడియట్ టెండర్ పిలిచేసి ఆ 4.2 kilometers ఒక ఈర్ల చెరువు అని ఉంటుంది, జంగమేపల్లి బల్లిపల్లి ఈర్ల చెరువు వరకు ఫస్ట్ తీసుకొస్తే మనలో కొంచెం వాటర్ వస్తుంది. ఎంత డ్రై అంటే మా మండలం డ్రింకింగ్ వాటర్ కూడా ఉండేది కాదు. సో ఆ 4 kilometers 45 daysలో చేస్తున్నాడు నేను. దానికి అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి ముందు వచ్చి టెంకాయ కొట్టిపోయాడు, మళ్ళీ వితిన్ 45 daysలో వాటర్ వదిలిన తర్వాత వచ్చి ఆయన నీళ్ళు వదిలిపోయాడు. దాని తర్వాత ఆ రోజున పరిస్థితిలో ఆ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత నన్ను పక్కకు పిలిచి ఇప్పుడున్న మంత్రి అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి ఇద్దరు పిలిచి ఇది ఇట్లనే కంటిన్యూ చేయండి, ఇది అప్రాక్సిమేట్లీ 70 to 80 crores అవుతుంది,
కంప్లీట్ చేసే క్రమంలో నేను నమ్మినాం కదా, గవర్నమెంట్ ఉంది మొత్తం నేనే చేసి ఉన్నాను. సో 68 కోట్ల గవర్నమెంట్కి పంపిస్తే వర్క్ కంప్లీట్ అయింది. లాస్ట్ 5 years నుంచి నీళ్ళు వస్తున్నాయి. 21,000 acres ఆయకట్టు వస్తుంది. అది అందరికీ తెలుసు. గవర్నమెంట్ ఇరిగేషన్ వెబ్సైట్లో కొడితే మీకు కనిపిస్తుంది. సో ఆ 3 ప్రాజెక్టులతోన అప్రాక్సిమేట్లీ 50 నుంచి 60 వేలకు ఆయకట్టు వచ్చింది. అది చూసి నేను 70,000 ఎకరాలకు నేను వాటర్ ఇస్తాను, నామినేషన్ వేస్తాను. సో ఒకరోజు బర్త్డే అయింది కెనాలన్నీ అయిపోయినాక. ఆ బర్త్డేలో నీళ్ళ నిరంజన్ రెడ్డి అని రాపిచ్చింది కూడా నేనే. సో మేము నమ్మినాం. సో అట్లా ఆయనకు నీళ్ళ నిరంజన్ రెడ్డి అని వచ్చింది. దాని తర్వాత మేము చేసిన వర్క్కి 2021లో జీవో వచ్చింది. 5 years పెండింగ్ పెట్టినది. 2022లో కొంచెం ఒక ఫిగర్ 18 to 19 crores బిల్ వచ్చింది. ఇంకా చాలా పెండింగ్ ఉంది. సో వాంటెడ్లీ ఆయన అక్కడి నుంచే యూజ్ అండ్ త్రోలకు మనం వాడుకొని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసిండు. అది ఆయనకు నీళ్ళ నిరంజన్ రెడ్డి రావడానికి కారణం. అదే చెప్తున్నాం మేము. వనపర్తి ప్రజలకు కూడా తెలుసు. బయట ఎక్కడో బతుకుతుండే తీసుకొచ్చి మొత్తం నాశనం చేసిన వనపర్తి ప్రజలంతా అనుకుంటున్నారు. నా ధైర్యం, నా నమ్మకం, నా కష్టం. మేము లాస్ట్ 20-25 years నుంచి రాజకీయాల్లో ఉన్నా. చాలా నా కాన్ఫిడెన్స్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను చేసిన అంటే ఇప్పటి వరకు నేను మొన్న 3 days బ్యాక్ కూడా ప్రెస్లో చెప్పిన 20-22 ఏళ్ళ రాజకీయాల్లో 2 సార్లు సర్పంచ్ మేము మా ఊర్లో, ఇప్పుడు ప్రజెంట్ ఎంపీపీ. ఒక్కరోజు నేను ఇట్లా ఏదైనా చేయి చాచుంటే ఎవరినైనా ఏదైనా నాది ఇచ్చే గుణమే కానీ తీసుకునే గుణం లేదు. రాజీవ్ చౌక్లో నేను ఊరేసుకుంటా, ఆయనకు దమ్ముంటే రమ్మని ఛాలెంజ్ చేస్తున్నా. అంత అట్లనే చెప్తున్నా. వనపర్తిలో ఇది కూడా అదే చెప్తున్నా. రాడు, ఎందుకు వస్తాడు? బలం నా కష్టం. అంటే మీకు కింద లెవెల్ నుంచి చిన్న కుటుంబం నుంచి వచ్చినాం. నాకు ఒక 100-150 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీ ఉంది. సో అట్ ది సేమ్ టైం మాకు కాంట్రాక్ట్లకు రాకముందు అగ్రికల్చర్ ఉండేది. దాని తర్వాత బర్రెలు ఉండేది. అంటే పాలు పిండుకునే బిజినెస్ అన్నీ మా అమ్మ నాన్న ఇచ్చిన బిజినెస్. దాని తప్పైతే నేను అనుకోను. ఈ మధ్యకాలంలో ఆయన ఆ పెద్ద మనిషి దగ్గర ఉండే మనుషులు ఆయన పాలు అమ్ముకున్నాడు. సో ఆయన కాంట్రాక్టర్ అంటే వాళ్ళ లెక్కల. సో సెంట్రింగ్ మేస్త్రి ఇవన్నీ అన్నాడు. ఎస్, పాలు అమ్ముకున్నా నేను, అండ్ సెంట్రింగ్ మేస్త్రి చేసిన, కాంట్రాక్ట్లు చేసిన. నేనైతే మోసం చేయలే, కబ్జాలు చేయలేదు. అంటే వాళ్ళ లెక్కలో నిజాయితీగా బతుకోకూడదు. వాళ్ళ లాకుంటే కరెక్ట్. ఇలానే మీలాగా కొన్ని రోజుల క్రితం మంత్రి నిరంజన్ రెడ్డి మీద టీవీ ఛానల్స్ లో అవినీతి ఆరోపణలు, కబ్జాలు, ఎక్కడికక్కడ ప్రజల్ని మోసం చేసింటే చాలా వచ్చినాయి. తర్వాత ఎంబటే సైలెంట్ అయిపోయినాయి. అంటే అవన్నీ నిరూపితం కాలేదా, లేకపోతే వాళ్ళందరినీ కొనేసాడా? సైలెంట్. నాకు తెలిసి ఆ బీజేపీ ఎమ్మెల్యే, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టినట్లు గుర్తుంది. సో దానికంటే ముందే March 9th మేము రిజైన్ చేసినాం. రిజైన్ చేసినప్పుడు మేము చెప్పినాం. సో అది ఇంకా ప్రూఫ్స్తో సహా ఆయన చెప్పినాడు. చెప్పిన తర్వాత ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన రెస్పాండ్ అయ్యాడు. మంత్రి గారు రెస్పాండ్ అయ్యి ఒక వితిన్ తెలంగాణ ఉత్సవాలు నడుస్తున్నాయి, 20-25 రోజుల్లో ఏసీ బస్సులు పెట్టి హైదరాబాద్లో ఉన్న అందరిని విలేకరణ తీసుకొని కృష్ణానది ఒడ్డుకు వస్తాము. సో అక్కడ నేను ప్రూవ్ చేస్తాను. మళ్ళీ ఏసీ బస్సులు ఇంకా దొరికినట్టున్నాయి. అంటే రఘునందన్ రావు నిరంజన్ రెడ్డి మీద అభియోగాలు చేయగలిగాడు అంటే షాడో ఆఫ్ మెగారెడ్డి అంటారా? అట్లా అనుకున్నా ఇబ్బంది లేదు. ఎందుకు అనుకుంటున్నారు అంటే నేను 25 ఏళ్ళ నుంచి ఆయన నేను పార్టీలకు అతీతంగా ఫ్రెండ్స్. అనుకుంటే ఇబ్బంది లేదు, అనుకోకుంటే కూడా ఇబ్బంది లేదు. అంటే రాజకీయాలు వేరు, అది వేరు. నేను ఫస్ట్ నుంచి టీడీపీలో ఉన్నా, తర్వాత ఈ మధ్యకాలంలో 8 ఏళ్ళు టీఆర్ఎస్లో ఉంటాం. మేము March 9కి రాజీనామా చేసిన తర్వాత పబ్లిక్ అంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాం. దాదాపు 8 నుంచి 10,000 మందిని డైరెక్ట్ మాట్లాడాం. సో అందులో 70 నుంచి 80% కాంగ్రెస్కి వస్తే బాగుంటుందని సైడ్ చేసింది కాబట్టి కాంగ్రెస్. ఒక ఎంపీపీగా ఉన్నారు మీరు, మెగారెడ్డి అనే ఒక వ్యక్తి ఎంపీపీ. ఈ ఎంపీపీగా ఉన్న ఒక మెగారెడ్డి అనే వ్యక్తి మంత్రి మీద ఆరోపణలు చేయగానే నమ్మి మీరు కాంగ్రెస్ లోకి వెళ్ళగానే, మీరు ఎమ్మెల్యే అభ్యర్థి కాగానే వనపర్తి ప్రజలు ఓటు ఎందుకు వేయాలి? మే 2014లో వనపర్తి నుంచి నిలబడ్డాడు ఆయన. అంతకుముందు 2009లో డిపాజిట్ రాలే కొల్లాపూర్లో. ఆడ తరిమేస్తే వనపర్తికి వచ్చింది. అవునా? మొత్తం ఆడ 2 సార్లు నిలబడ్డాడు. ఆయన లైఫ్లో మొత్తం గెలిచింది ఒక సింగిల్ యూనిట్ డైరెక్టర్. ఎప్పుడు ఏ పబ్లిక్ ఎలక్షన్లో గెలవాల. 2014లో ఓడిపోయిన తర్వాత మాలాంటి వాళ్ళు అంతా వనపర్తి నియోజకవర్గంలో నేను ఒక్కరిని కొంచెం ఇరిగేషన్ సైడ్, వాటర్ సైడ్ చేసిన, దాంతోపాటు 2 మండలాలు ఇన్ఛార్జ్ తీసుకొని పనిచేసాను. నా కాన్ఫిడెన్స్ అది. నాతో పాటు నాలాంటి వాళ్ళు చాలామంది నమ్మిరు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో ఈయన 32 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే కోరిక ఉంది, అందరిని రిక్వెస్ట్ చేస్తున్నది, ఒకసారి చేద్దాం అనుకున్నాం. చేసి ఇప్పుడు మోసపోయి ఇబ్బంది పడుతున్నాం. అంటే మీరంతా లేకపోతే నిరంజన్ రెడ్డి శూన్యం. ఎస్ లేడు. అది ప్రతి వేదిక మీద చెప్తున్నా నేను. మేము ఆయనకు గెలిపించినాం, మాకు ఆయన ఎంపీపీ ఇచ్చింది, లోకల్ బాడీస్ ఇచ్చింది, అసలు నథింగ్. అసలు ఏం చేశాడు ఆయన అసలు వనపర్తికి ఏం చేయనందుకే కదా ఈ పోరాటం. చేస్తున్నా అని చెప్తాడు. మీరేం చేస్తారు ఆయన చేసింది ఎగ్జాంపుల్, ఆయన చేసింది మెడికల్ కాలేజ్ తెచ్చిన అంటాడు, ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిన అంటాడు, రోడ్ వైండింగ్ తెచ్చిన అంటాడు. సో వనపర్తిలో నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, అది తెచ్చిండే అనుకుందాం ఎగ్జాంపుల్. మళ్ళీ ములుగులో కూడా నిరంజన్ రెడ్డి గారు ఉన్నారా, నారాయణపేటలో కూడా ఉన్నాడా, నార్కన్లో కూడా ఉన్నాడా? అది జనరల్గా తెలంగాణ ప్రభుత్వంలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లకు పోతుంది కాబట్టి అది వనపర్తికి వచ్చింది. చాలా హిస్టారికల్. ఆయన ఎమ్మెల్యే కాకముందే వనపర్తి ఎడ్యుకేషనల్ అబ్బాయి, పాలిటెక్నిక్ ఉంది ఎప్పట్లోనూ. బస్ డిపో తన తెలంగాణ నిజాం గవర్నమెంట్లో ఉంది. చాలా డెవలప్ అయిన వనపడుతుంది. అంతకుముందున్న ఎమ్మెల్యేలు చాలా బాగా చేశారు. నేను వచ్చినాక దాన్ని ధ్వంసం చేసిండు, వనపర్తిని ధ్వంసం చేసిండు డెవలప్మెంట్ పేరు. మేమేం ఆ సేవ్ వనపర్తి, మన ఊరు మన పాలన అని మా స్లోగన్. అది మన పాలన, మన వనపర్తి మన పాలన. ఎస్ లోకల్. సో మేము వనపర్తి వస్తే ఇప్పుడు ఇంతకు ముందు చేసిన ఫస్ట్ ఎమ్మెల్యే నుంచి మొన్నటి 2018 వరకు ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే చేసారో చాలా నిజాయితీ పరులు, చాలా గొప్పలు. వాళ్ళ బాటల నేను ఎంత డెవలప్ చేస్తాను నేను చెప్తాను. పార్టీలకు కొన్ని మేనిఫెస్టోలు ఉంటాయి, మేము ఏ పార్టీలకు పోతే ఆ పార్టీలు అయ్యేటైతే మేము నిజాయితీగా పనిచేస్తాం అనేది మా కాన్సెప్ట్. ఎట్ ది సేమ్ టైం వనపర్తిని విముక్తిని చేయాలనేది మా సింగల్ ఏజెండా. నిరంజన్ రెడ్డి లేకపోతే వనపర్తికి విముక్తి లభించినట్టే. ఎస్, అంత పెద్ద రాక్షసుడా వనపర్తి ప్రజలు అట్లే కోరుకుంటున్నారు. మీరు వనపర్తిలో తిరగలుగుతారా ఇలాంటివి చెప్పి? రోజు అక్కడే తిరుగుతున్నాగా, చెప్తున్నాగా. మార్చి 9 నుంచి అదే చెప్తున్నాం. దాని తర్వాత మేము ఆత్మీయ సమ్మేళనం పెట్టి దానికి జూపల్లి కృష్ణారావు గారు అండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన రోజు కూడా నేను డైరెక్ట్ అదే మాట్లాడినా. ఒక కేసు పెట్టించండి, పోలీస్ కేసు. బిల్లులు ఆపిండు. నాతో పాటు తిరుగుతున్న శివ యాదవ్ అని మీరు అన్ని టీవీ ఛానల్లో చూసింటారు. అబ్బాయిని అరెస్ట్ చేసి నాతో పాటు ఉంటాడని. ఇప్పుడు నేను ఎంపీ అయినప్పటి నుంచి నాతో ఉన్నాడు. ఆయన తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి ఏం లేదు, సోషల్ మీడియాలో ఒక పోస్ట్, అది మునుగోడు ఎలక్షన్లో అప్పుడు వచ్చిన పోస్ట్ని ఫార్వర్డ్ చేసిండని. సో అబ్బాయిని కొడితే మెగారెడ్డి డౌన్ అవుతాడని ఆయన ఉద్దేశం. కొట్టి ఆ సిఐ వీడియో మొబైల్లోకి వెళ్ళి వీడియో తీసి ఆ వీడియోలు చూసి రాక్షసానందం పొందుతాడు ఆయన క్యారెక్టర్. దాని తర్వాత నేను తగ్గల. దాని తర్వాత నా మీద 50 years నాకు ఏజ్, నా మీద ఇప్పటివరకు ఒక పోలీస్ కేసు లేదు, ఒక ఏం నా రికార్డులు ఎక్కడ లేదు. సో నా మీద కూడా ఒక వేస్ట్ కేసు, ఒక దొంగ కేసు పెట్టించాడు. అంటే కేటీఆర్ చెప్పింది నిజమే అంటారు. అంటే పోలీసుల ముందు పెట్టుకొని ఎమ్మెల్యేలు తెలంగాణలో పనిచేస్తున్నారు 100%. మొన్న దశాబ్ది ఉత్సవాల్లో మీరు చూసుంటారు, ఒక ఎంఆర్ఓ ఎండిఓ ఒక విలేజ్ చికెన్ తీసుకొని పోయి అక్కడ గిన్నెలు అన్ని తీసుకుపోయి వంటలు చేయించారు. ప్రజల కోసం. అంటే ఎగ్జాంపుల్ చెప్తారు, ఒక డిపార్ట్మెంట్ చెప్తున్నా. దశాబ్ది ఉత్సవాల్లో లోకల్ బాడీస్ని అంతా పక్కన పెట్టి మొత్తం గవర్నమెంట్ అధికారులతోనే దశాబ్ది ఉత్సవాలు చేసాడు. ఒక కణవ తప్ప వాళ్ళంతా కార్యకర్తలాగానే వాడుకుంటున్నారు. ఓకే, సరే, ఇదంతా చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ప్రజలకు ఒక డౌట్. మీరు నిజంగా నిరంజన్ రెడ్డి మీద ఎగైనెస్ట్ గా కొట్లాడాలంటే అధిష్టానానికి వెళ్ళి చెప్పి మేము మళ్ళీ ఇక్కడ గెలిపించుకోగలమని చెప్పొచ్చు, లేదా రఘునందన్ రావు ఫ్రెండ్ అని చెప్పారు కాబట్టి బీజేపీలోకి వెళ్ళొచ్చు. ఈ 2 అవకాశాలు ఉంచుకొని కూడా పక్కకు పడేసి కాంగ్రెస్ లోకి ఎందుకు వెళ్తున్నారు? వనపర్తి నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మమ్మల్ని ఒకటి అంతకుముందు ఒక జడ్పీ చైర్మన్ విషయంలో కానీ ఇంకో వేరే స్టేట్ కార్పొరేషన్ విషయం కానీ మమ్మల్ని వనపర్తి బౌండరీ దాటనేయాలి కదా. మేము అధిష్టానానికి ఎట్లా చెప్తాం? అంటే ఎప్పుడు అధిష్టానం మిమ్మల్ని ఎవరితో మాట్లాడదు. వనపర్తి నియోజకవర్గంలో ఎవరిని వనపర్తి బౌండరీ దాటనేయాలి. ఇప్పుడు అది వాళ్ళ క్యారెక్టర్. అంత క్రూరంగా. ఎస్. క్యాడర్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి? క్యాడర్ అంటే వాళ్ళు అన్ని పార్టీల నుంచి తీసుకొచ్చి ఒక పాతకాలం దొడ్డి అంటారు, బందర్ దొడ్డి, దాంట్లో కొట్టేసినాము. వాళ్ళందరూ అట్లనే కొట్టుకుంటూనే ఉండాలి, వాళ్ళందరూ ఆయనకు కావాలి. అది ప్రస్తుతం నడుస్తుంది. కాంగ్రెస్కి వెళ్ళడానికి అదొక్కటే రీజన్. ఇప్పుడున్న పరిస్థితిలో పబ్లిక్ ఒపీనియన్. సో మేము కూడా ఆలోచించింది ఏంటంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను కూడా ఈయన మోసం చేసిండు. సో అంత నమ్మిరు, సరే డెవలప్ చేస్తాడు కదా అని. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాకుండా డెవలప్ చేస్తాడని నమ్మిరు. రెండోసారి కూడా అవకాశం వచ్చింది. ఒక్కటి కూడా రోజు పొద్దున్న లేస్తే అన్ని అబద్ధాలే.
నిన్న కాక మొన్న ఒక 3-4 నెలల కిందట ఖమ్మంలో ఫ్లడ్ వస్తే ఆడ హెలికాప్టర్ ఎక్కి నేను హెలికాప్టర్ దిగేలోపు హైదరాబాద్లో మొత్తం ఎకరాకు 10,000 ఇస్తాను చెప్పొచ్చింది. ఇమీడియట్ జీవోల్యూషన్ ఇంతవరకు దాని గురించి లేదు. ఒక రుణమాఫీ లేదు, 25,000 చేసి బ్యాలెన్స్ 75,000 చేయలేదు. డబల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇవ్వలేదు. ఇంకా చాలా ఉన్నట్టు చెప్పుకుంటూ పోతే ఇన్పుట్ రైతులకి అంతే. కాబట్టి ఆ పార్టీ అవసరం లేదనుకుంటున్నా. ప్రజలు కూడా తిరస్కరిస్తారు, తొందరలోనే ఇంటికి పంపిస్తారు. మీరేమో సేవ్ వనపర్తి అంటున్నారు, కానీ కళ్యాణ లక్ష్మి గానీ, సీఎం రిలీఫ్ ఫండ్ గానీ, మొన్నటి కోడి భూముల విషయంలో గానీ వనపర్తి స్కీమ్లన్నిట్లలో టాప్ ఉంది. అలాగే దశాబ్దాల రోడ్లు వేయించి విస్తరణ చేసిన ఘనత కూడా వనపర్తికి ఉంది అని చెప్తున్నారు. కళ్యాణ లక్ష్మి అనేది గవర్నమెంట్ ఒక బీదింటి అమ్మాయిలకు ఇచ్చే స్కీమ్. సో అది వనపర్తిలో వస్తుంది, ఆదిలాబాద్లో వస్తుంది, కరీంనగర్ వస్తుంది, అన్ని కాన్స్టిట్యూన్సీలో వస్తుంది, అక్కడికి కూడా వస్తుంది. బోర్డు భూములదైతే ఇంకా చెప్పక్కర్లే. మీ టీవీ ఛానల్ ముందు నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఎంక్వైరీ చేయండి. పొజిషన్లు ఉంది ఒకరు, పట్టాలు ఒకరికి ఇస్తున్నారు, ఒక్కొక్క ఇంట్లో ముగ్గురికి ఇస్తున్నారు. అది చేయాల్సింది కలెక్టర్, చేసేది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పెట్టుకొని వాళ్ళ మనుషులు ఎవరైతే ఉన్నారో జస్ట్ ఎలక్షన్ స్టంట్ అంతే. ఈ పాస్బుక్లు ఇస్తే వాళ్ళకు పాస్బుక్ ఎంట్రీ చేసేస్తే, అగ్రికల్చర్ ఆఫీస్లో ఎంట్రీ చేసేస్తే వాళ్ళకి రావాల్సిన ఈ మన ఇది వస్తుంది కదా, ఫర్ ఎకర్ 5,000. దానికోసం రైతు బంధు కోసం గవర్నమెంట్ నుంచి ఓటుకు నోటు లాగా గవర్నమెంట్ పైసలు ఇచ్చే స్కీమ్ అది. బోర్డు భూములు చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఆ విషయం నేను 3 days బ్యాక్ ప్రెస్లో చెప్పిన. కలెక్టర్ చేయాల్సిన పనులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పిఎల్ చేస్తున్నారు. ఎమ్మెల్యేల చేతులకి ముఖ్యమంత్రి కదా అందించింది పథకాలన్నీ, ఏం చేస్తాం? రైట్. నాకు మీరు మాట్లాడుతుంటే ఒక డౌట్, నాకు కాదు మేబీ చూస్తున్న ప్రేక్షకులకు కూడా వచ్చే డౌట్, మీకు నిరంజన్ రెడ్డికి వైఖరి ఉన్న మధ్య విభేదాల కారణం పర్సనల్ ఇష్యూసా, లేకపోతే నిజంగా ప్రజా సమస్యలేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజా సమస్యలు. నెంబర్ 2 ఆత్మగౌరవం. మేము ఆత్మగౌరవం కోసం చిన్నప్పటి నుంచి కష్టపడి బతికాం. సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు ఆయన దగ్గర. నాకే కాదు, వనపర్తి నియోజకవర్గ ప్రజలకు ఎవరికి లేదు. ఎగ్జాంపుల్ 2 రీజన్ చెప్తుంది. ఒకటి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఒకటే కూర్చుంటుంది. జనరల్గా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎవరు ఎమ్మెల్యే అయితే వాళ్ళు ఉంటారు. దానిలో ఒక ఛాంబర్ ఉంటుంది, ఒక పిఏ రూమ్ ఉంటుంది, అది ఉంటుంది. ఆయన ఛాంబర్లో కూర్చొని ఎదురుగా 50 చైర్లు ఉంటాయి, పిలిచి మాట్లాడేది. అది యాజ్ పర్ ప్రోటోకాల్. ఆయన ఒకటే కూర్చేసుకుంటాడు ఆ బాల్కనీలో. ఉండవు, ఎవరు వచ్చినా నిలబడాలి. దాని మీద మా పోరాటం చేసినాం. ఎట్ ది సేమ్ టైం కళ్యాణ లక్ష్మి వాళ్ళు, ఈ మన సీఎంఆర్ లబ్ధిదారులు వీళ్ళందరూ వస్తే ఆ గేటు బయట లెఫ్ట్ సైడ్లో తడకలేస్తున్నాం. వాళ్ళు లోన్కి అరువులు కాదు, వాళ్ళు అక్కడే ఇచ్చేసి బయట నుంచి బయటకు పంపిస్తుంది. మార్చి 9 తర్వాత ఈ 2 విషయం నేను ఫైట్ చేసినాక ఆ తడకలు పోయింది, ఆ కుర్చీ పోయింది. అంత ఒక నియంత్రణ అనడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వనపర్తి రాజులాగా ఫీల్ అవుతారు. నిజంగా ఆయనకు రాజు అంటుందా అక్కడ? ఆయన ఊహించుకుంటున్నాడు కదా, అందుకే ఇంటికి పంపిస్తారు 3 నెలలు. ఇదేదో వనపర్తిలో లోకల్ నాన్ లోకల్ అనే ఒక ఇష్యూ నడుస్తుందని విన్నాం, దాని గురించి ఏంటి? మేము అక్కడే పుట్టినాం, అక్కడే చదువుకున్నాం, అక్కడే పెరిగినాం, అక్కడే చచ్చిపోతాం. ఒక తప్పు చేయము. వనపర్తికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని కాపాడుకుంటాం, వనపర్తికి సంబంధించిన గౌరవాన్ని కాపాడుకుంటాం. ఆయన ఎక్కడి నుంచో వచ్చిండు, వనపర్తిని ధ్వంసం చేస్తున్నాడు. ఆయనకు వనపర్తి మీద ప్రేమ ఉండదు అనేది మా ఉద్దేశం. రైట్. నిరంజన్ రెడ్డి గురించి కాసేపు పక్కన పెట్టేస్తే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాబట్టి ఇన్ని రోజులు బాగవుతుందని చూసాము, కానీ తెలంగాణ ఇచ్చింది సోనియా కాబట్టి ఆ పార్టీలో కొనసాగుదామని చెప్పారు. రైట్. చెన్నారెడ్డి మనందరికి తెలుసు, ఆయన మంత్రిగా పనిచేశాడు, 2 సార్లు గెలిచాడు. ఈ రోజు కూడా వనపర్తి మీద చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు. చిన్నన్నాన్ని పిలిపించుకుంటా ఉంటాడు ఆయన అందరితోటి. మరి చిన్నన్న కాదని ఈ మెగా అన్నకి ఎందుకు ఇస్తారు సీటు? అసలు అలాంటి హోప్ ఉందంటారు అక్కడ? చిన్న 2 సార్లు కాదు 4 సార్లు గెలిచిండు, ఒకసారి మినిస్టర్ చేసిండు. ఆయన అంటే మాకు చాలా గౌరవం ఉంది. సో ఆయన అంటే చాలా మంచితనం, అంటే చాలా మంచివాడు. ఆ మంచితనము వీళ్ళు ఒక్కసారి ఈయనకు అవకాశం ఇస్తేనే 4 సార్లు ఆయన గెలిచిండ్రు. ఇంకా చాలామంది పాత పెద్ద మనుషులు అంతా, చంద్రశేఖర్ రెడ్డి గారు ఎగ్జాంపుల్, అందరు డాక్టర్ బాలకృష్ణ గారు అందరు గెలిచారు. ఆ మొత్తము వాళ్ళు చేసిన అభివృద్ధి అంతా ఈయననే చేస్తున్నట్టు క్రియేట్ చేసుకున్నాడు. ఒకటి, చిన్నారెడ్డి సాపు కాదని నేను టికెట్, ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ ఒక సిస్టమ్ పెట్టుకుంది, ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాను. ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్ ఎలక్షన్, ఎగ్జాంపుల్ కర్ణాటక ఎలక్షన్. అందరం పోయి పని చేయాలి. ఫస్ట్ సీట్ ఆయనకు వస్తుందా నాకు వస్తుందా అనేది ఇప్పుడు ఇష్యూ కాదు. ఇద్దరం కలిసి ఒకటే సైడ్ బాణం కొట్టాలి. ఆ బాణం మా టార్గెట్ అక్కడ టీఆర్ఎస్ పార్టీ, అక్కడ ఉన్న ఎమ్మెల్యే. సో ఆ సర్వేలో ఆయనకు వచ్చినా నాకు వచ్చినా మాకేం ఇబ్బంది లేదు.
ఉమ్మడి శత్రువుని ఓడగొడతాం. మెగా అన్న చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు చిన్నన్నకు వచ్చిన సపోర్ట్ చేయడానికి, Yes. కానీ మెగా అన్నకే వస్తే చిన్న సపోర్ట్ చేస్తారా? 100% చేస్తాం. దానికి మా ఎంత ఇద్దరి మధ్య guarantee? లేదు, మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. Okay. ఒక 4 days బ్యాక్ ఆయన ఇంటికి నేను పోయినా, నెక్స్ట్ డే ఆయన మా ఇంటికి వచ్చాడు. ఫ్రెండ్లీగా ఉన్నాం, నో ఇష్యూ. ఈ మధ్య కాలంలో మీరు ఎవరితోనో మెగారెడ్డి ఒక కాంట్రాక్ట్ చేయించుకొని పైసలు ఎగ్గొట్టాడు అదే అని అది చెప్పి ఇంతకుముందు నేనే చెప్పిన, ధర్నాలో కూర్చున్నాడు. నేను అదే చెప్పిన, ఇంతకుముందే చెప్పిన కదా మీకు. ఆ పోలీస్ కేసు అనేది అదే. అంటే ఇదంతా ఒక డ్రామా ప్రకారం చేసింది. ఎస్, ఛత్తీస్గఢ్ ఎవరికి పైసలు ఎగ్గొట్టలేదు. అస్సలు లేదు. మీ ఛానల్ సాక్షిగా చెప్తున్నా, ఛత్తీస్గఢ్లో నా దగ్గర సబ్ కాంట్రాక్ట్ ఆయన పేరు పర్వతాలు. సో ఒక అగ్రిమెంట్ మొత్తం నా మీద తీసిండు, ఏమేమి ఉన్నాయి అంటే ఆన్లైన్లో చెక్ చేసిండు, మా అడ్వకేట్లతో మాట్లాడిండు, వేరే వాళ్ళతో విత్ ప్రూఫ్స్ ఉంది నా దగ్గర. మేఘారెడ్డి మీద ఒక్క కేసు అని ఉంటే జైలుకు పంపించాలని చూసిండు. ఆ పర్వతాలు అనేటి ఆయనకు ఈయనకు ఎట్లా తెలుసో పిలిపించుకున్నాడు. ఛత్తీస్గఢ్లో వర్క్ నడిస్తే హైదరాబాద్లో నా కార్పొరేట్ ఆఫీస్ ఉంటే వనపర్తికి ఏం సంబంధం? గ్రీన్ పార్క్ హోటల్లో నేను పిలిచి బెదిరించినట్లు కంప్లైంట్ చేయించారు. సో ఆ కంప్లైంట్ రాసింది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, నేను ప్రూవ్ చేయగలను. సో అదంతా నిరంజన్ రెడ్డి గారి డ్రామా. అది అందులో ఏం లేదా, అందులో ఆయనతో ఒక అగ్రిమెంట్ ఉంది. ఇప్పుడు కూడా చెప్తున్నా, పోలీస్ స్టేషన్లో కూడా చెప్పొచ్చినా ఇప్పుడు చెప్తున్నా, ఆయన దగ్గర ఏం ప్రూఫ్ ఉన్నా నేను ఇవ్వడానికి రెడీ ఉన్నా. మీతో పాటు వచ్చిన జెడ్పీ చైర్మన్ యూటర్న్ తీసుకున్నారని తెలిసింది, కారణం ఏంటి? రకరకాలు ఇప్పటిదాకా చెప్పినా కదా, ఆయన బెదిరింపులు, దౌర్జన్యాలు. వాళ్ళు ఎందుకు భయపెడితే భయపడిపోయే నాయకులు వనపర్తిలో ఉన్నారా? లేరు. కానీ ఆ లోక్నాథ్ రెడ్డి గారికి మళ్ళీ ఆయనకి ఏమి ఈక్వేషన్ ఉందో మాతో పాటు వచ్చిండు, ప్రెస్ మీట్లో కూడా ఆ రోజు రిజైన్ చేసినాడు. తర్వాత మరి ఇప్పుడు ఆ వెనక్కి పోయి కండువా కప్పుకున్నట్లు ఏం కాదు, వెనక్కి ఏం పోలే, ఇప్పుడు కూడా జస్ట్ బ్యాలెన్స్ ఉన్నాడు. మళ్ళీ పోయి ఆ టైం కండువా కప్పుకోవాలి, అట్లే ఉన్నాడు. మేము ఇంకా కప్పుకోలేదు కదా, మేము కప్పుకున్న వరకు వస్తాడేమో. ఎంతమంది తీసుకొస్తారు? మేము ఇప్పుడు నాతో పాటు చాలా ఉన్నారు. ఇప్పుడు ఎంపీపీలు ఉన్నారు, మాజీ జెడ్పీటీసీలు ఉన్నారు, దాదాపు 18 నుంచి 20 సర్పంచ్లు ఉన్నారు. చాలా మందిని మాతో పాటు రిజైన్ చేసి 100% చేపిస్తాం. ఇప్పుడు మీటింగ్ వరకు మ్యాక్సిమం మాతో పాటు రిజైన్ చేస్తారు. ఇంకా ఎంతమంది వస్తారు. సో కొంచెం టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. పొంగులేటి ఛాలెంజ్ చేసినట్టు మీరు వనపర్తిలో ఛాలెంజ్ చేస్తున్నారు. ఒక్క అడుగు కూడా పెట్టినాను. నేను వనపర్తి వరకైతే నేను చేస్తున్నాను, నిరంజన్ రెడ్డి గారిని ఓడగొడుతున్నాను పక్కా. రైట్. ఇది కాకుండా ఏంటి అని అంటే, గతంలో మీరు పనిచేసింది చూస్తే టీడీపీ, ఇప్పుడు కొంత ఇక్కడ టీడీపీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తోంది. అలాంటి సమయంలో ఆ క్యాడర్ అంతా కూడా మీ వెనక వచ్చే ఛాన్స్ ఉందా? టీడీపీ అంటే చాలా 2 సార్లు గెలిచి ఒకసారి రాజ్యసభ చేసిండు. చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా సీనియర్ లీడర్ ఆయన. ఒక రకంగా చెప్పాలంటే నా గురువు ఆయన. మొత్తం నేను అంతా ఆయనతోనే పనిచేసాను. సో ఆయన నన్ను దీవిస్తాడు అనుకుంటున్నాను. ఆయనతో పాటు ఆ క్యాడర్ నాకు పనిచేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఆయన అక్కడ ఎక్స్పెక్ట్ చేయరా సీటు? అది ఆ పార్టీ డిసిషన్ ఏముంటుందో నాకు తెలియదు. సో నేను ఇన్ని రోజులు ఆ పార్టీలో నాకు వాళ్ళకున్న పరిచయాలు, సో నన్ను దీవిస్తారు, ఆశిస్తారని, సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. సేవ్ వనపర్తికి సంబంధించి ఒక స్ట్రక్చర్ తయారు చేస్తున్నారు, ఒక ఆర్మీనే తయారు చేస్తున్నారు. ఆల్రెడీ చేసినాం. ఎంత మంది ఉన్నారు ఇప్పుడు? చాలా మంది ఉన్నారు. సేవ్ వనపర్తి అనేది ఎక్కడ చూసినా, మా మొబైల్ డీపీ చూసినా అదే ఉంటుంది, మా ఇంటి ముందర ఫ్లెక్సీ చూసినా అదే ఉంటుంది. సో వనపర్తి పబ్లిక్ అంతా మేము సేవ్ వనపర్తి అనేది దాని ఉద్దేశం ఏంది, దీన్ని ఎందుకు చేస్తున్నాం అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఆ సేవ్ వనపర్తి, మన వనపర్తి, మన పాలనలో చాలా రోజుల నుంచి చేస్తున్నాం. మీరు నిరంజన్ రెడ్డికి ఒక ఛాలెంజ్ ఇవ్వాలంటే ఏం ఇస్తారు? నిరంజన్ ఇప్పుడు ఆయన ఫస్ట్ అండ్ లాస్ట్ ఎమ్మెల్యే అవుతాడు. సో ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారు చెప్తుండే ఉద్యమం టైంలో, ఆ వార్డింగ్ అంతా ఆయన చెప్పినంత పర్ఫెక్ట్ నేను చెప్పకపోవచ్చు, కానీ పరాయోడు పాలిస్తే పొలిమేరల దగ్గర ధర్మేయాలి, లోకల్ వాళ్ళు తప్పు చేస్తే 100 మీటర్లు పాతాలలో పాతి పెట్టాలని అంత కశ్మీర్ వనపర్తి ప్రజలు దగ్గరలోనే ఆయనకు ఆ గతి పడుతుంది. అవును, ఈ మధ్య కాలంలో ఒకటి విన్నాము, ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో, ఔటర్ రింగ్ రోడ్డు కానీ ప్రజల దగ్గర నుంచి తీసుకున్న చాలా ల్యాండ్ ని నిరంజన్ రెడ్డి స్వాహా చేశాడు అని, అది వాస్తవమా? వనపర్తి నియోజకవర్గంలో మీరు ఇప్పుడు కరెక్ట్ అడిగారు. రోడ్డు వైండింగ్ పేరుతోన అవసరం ఉన్నా అవసరం లేకున్నా కొన్ని దగ్గర, ఎగ్జాంపుల్ రామాటాక్స్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంది, ఎగ్జాంపుల్ చిట్టలాన్ వనపర్తిలో ఉన్న పేర్లు చెప్తున్నాను. అక్కడ అవసరం పైన నుంచి ఒక వాగు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 క్యూసెక్లు వస్తుంది. ఈడ 400 క్యూసెక్స్కు బ్రిడ్జిలు కడుతున్నాడు. ఎవరి కోసం కడుతున్నాడు? వనపర్తి నియోజకవర్గంలో, వనపర్తిలో నాకు తెలిసి అమ్మ చెరువు, తాళ్ళ చెరువు, ఇంకా అట్లా మరికుంట చెరువు, ఒక 4-5 చెరువులు మట్టి పోయడం, రివిట్మెంట్ కట్టడం, సీసీ రోడ్ వేయడం, లైట్లు పెట్టడం, బిల్లు తీసుకుని ఆయన బినామీల పేరు మీద బిల్లు తీసుకుంటున్నాడు. ఆల్రెడీ వనపర్తిలో చెప్తున్న ప్రూఫ్స్ ఇచ్చినాం.
అయినా పోలీసులు పట్టించుకోలేదు. వేరుశనగ పరిశోధన కేంద్రం కానీ నేను చెప్పే ఈ మినీ ట్యాంక్స్ బండ్ కానీ పర్ఫెక్ట్గా అంటే మొత్తం వాళ్ళ ఇంట్లో పనిచేసేటోళ్ళు, వాళ్ళ గన్మెన్లు, వాళ్ళ ఇంటి వాళ్ళు అన్న అనుచరుల పేరు మీద బిల్స్ విత్ ప్రూఫ్స్ ఇచ్చాము మేము. ఇంకొకటి, నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి అన్న విషయం ఆయన గుర్తుంటుందా? నాకు తెలిసి గుర్తులేదు ఆయనకు. ఆయన మైండ్లో వేరే వేరే తిరుగుతుంటాయి. కృష్ణా నదిని ఎట్లా కబ్జా చేయాలి, వనపర్తి నియోజకవర్గంలో ఎగ్జాంపుల్ కృష్ణానది గురించి ఆల్రెడీ రఘునందన్ రావు గారు మాట్లాడారు, అదంతా ఉంది. తర్వాత మమ్మదాపురం అన్న కొత్తపేట అని అక్కడ ఫామ్ హౌస్ ఉంది, దాని గురించి కొత్తగా మా మండలంలో ఒక ఫామ్ హౌస్ స్టార్ట్ చేసాడు. ఇప్పుడు నాకు తెలిసి 3-4 ఉన్నాయి. అది మోజల్రా వెల్టూరు శివార్లు ఉంటుంది. 2 శివార్ల మధ్యలో ఒక 325 సర్వే నెంబర్స్ ఉంటుంది. ఆ భూమి పుట్టినప్పటి నుంచి ఆ 2 సర్వే నెంబర్లలో 12.5 ఎకరాలు ఉంది. సో ఇది 25 ఎకరాలు అయింది. ఆ సర్వే నెంబర్ని ఎక్స్టెండ్ చేశారు. నాకు తెలిసి అంటే ఇంకొకసారి అవకాశం ఇస్తే ఏం మిగిలవు, ఉన్నాయి కొన్ని ఉన్నాయి, అవి అన్నీ మేము కాపాడుకుంటాం. వనపర్తి ప్రజలంతా చాలా రియలైజేషన్ వచ్చింది వాళ్ళకు. అందరు కాపాడుకోవడానికి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడు విముక్తి చేయాలని రెడీగా ఉన్నారు. ఆఫ్టర్ ఎలక్షన్స్ మీరు గెలిస్తే ఆ భూములు రికవరీ చేయడానికి ప్రయత్నం చేస్తారా? 100% ఇల్లీగల్ చేసిన అన్ని రికవర్ చేయడానికి చాలా సీరియస్ ప్రయత్నం చేస్తారు. చాలా మంది నేతలు ఎలక్షన్లకు ముందు మేనిఫెస్టోలో మస్తు ముచ్చట్లు చెప్తారు, అమల్లోకి వచ్చేసరికి అంత జరగవు. మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఉండొచ్చు, కానీ నాకు 20 ఏళ్ళ రాజకీయ జీవితంలో 10 సంవత్సరాల నుంచి ఒక విలేజ్కి సర్పంచ్ ఉన్నాం. ఫస్ట్ టైం ఎలక్షన్ అయింది, సెకండ్ టైం ఇనానిమస్ అయింది. అట్ ది సేమ్ టైం నేను ఎంపీపీ నిలబడాలంటే ఒక ఎంపీపీ కావాలంటే ఒక ఎంపీటీసీ గెలవాలి కదా. ఉమ్మడి మామనాడు జిల్లాలో అంటే హైయెస్ట్ మెజార్టీతో గెలిపించారు నన్ను. సో నా అంటే వనపర్తి నియోజకవర్గ ప్రజలు మేఘారెడ్డి అనేటువంటి కష్టాన్ని నమ్ముకున్నాడు, ఎవరిని మోసం చేయడు, ఎవరితో లంచాలు తీసుకోడు, ఆయనతో ఉంటే దానం చేస్తాడని అదొకటి ఉంది. ఎట్ ది సేమ్ టైం నేను కూడా అంత ఛాలెంజింగ్గా రేపు పొద్దున నామినేషన్ వేసినప్పుడు నా ఆస్తులు ప్రకటిస్తా, దానికన్నా ఒక్క 1 NP ఎక్కువ సంపాదించిన రాజీవ్ చౌక్లో నేను ఊరేయమని ఛాలెంజ్ చేయబోతున్నాడు. నేను 5 లీడర్ల పేర్లు చెప్తా, ర్యాపిడ్ ఫైర్ గా వాళ్ళ గురించి మీ అభిప్రాయం చెప్పాలి. కేసీఆర్ తెలంగాణ ప్రజలంతా మోసం చేసినని చెప్తాను. రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు. ఇప్పుడు మేము ఇంకా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాక ఆయన గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను ప్రస్తుతం ఏం చెప్పగలను? కవిత గురించి మీకు అందరికి తెలుసు కదా. అదే బీజేపీ అరెస్ట్ చేయాల్సిన కేసులు ఆమెను అరెస్ట్ చేయాల్సి ఉంటే చేయలేదు. అది ఎందుకు చేయలేదు అనేది ఆ 2 పార్టీల మధ్య ఏముందో నాకు తెలియదు. నిరంజన్ రెడ్డి గారి గురించి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈడీకి, సిబిఐకి అసలు ఆయన చెయ్యని తప్పే లేదు. అసలు చాలా తప్పులు చేసిండు, అనుభవిస్తున్న వడ్డీతో సహా అనుభవించేటట్లు చేస్తాం. తెలంగాణ ప్రజలు చాలా మంచోళ్ళు, గొప్పోళ్ళు, మంచి తీర్పు ఇస్తారు. 2 సార్లు ఒక పార్టీని, ఒక మనిషిని నమ్మారు. ఇప్పుడు మార్పు తీసుకొస్తారు. మెగారెడ్డి గారు కాంగ్రెస్ నుంచి సీటు ఆశిస్తున్నారు. దానికి చిన్నన్న కూడా ఆశీర్వచనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక నాయకుడు అన్నవాడు పావులా చేస్తే రూపాయి చెప్పుకుంటూ ఉంటారు. కానీ మండలంతో పాటు వనపర్తి నియోజకవర్గంలో కూడా అనేక మంది వాళ్ళ మందికి 5,000 నుంచి 10,000 ఆర్థిక సహాయం, వాళ్ళ కష్టాల్లో వాళ్ళ సుఖాల్లో ఎప్పుడూ తిరుగుతూ ఉన్న మెగారెడ్డి ఈ విషయాన్ని ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లట్లేదు? అది నేను ఈ మధ్యలో చేయట్లేదు. చాలా ఎగ్జాంపుల్, నేను ఎంపీ 5 years బ్యాక్ ఎంపీ పైన గవర్నమెంట్ హెడ్ మాస్టర్స్ అంతా నన్ను పిలిచారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అంటే ఫెసిలిటీస్ ఉన్నట్లు వాళ్ళు పేపర్ మీద చూపిస్తారు, అక్కడ ఫెసిలిటీస్ ఉండదు. మన పిల్లలకు మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నాం, ఇట్లున్నాం. ఆ ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్ డిఫరెంట్ ఏంటంటే వీళ్ళకి టై బెల్ట్ లేదు, సో ఐడి కార్డు లేదు. సో 3,600 మంది స్టూడెంట్స్ మా మండల్లో అందరికీ నేను టై బెల్ట్లు, ఐడి కార్డ్స్ నా సొంతం డబ్బులతో చెప్పించిన. అది కాకుండా మా విలేజ్లో మేము సర్పంచ్ అయినప్పటి నుంచి కళ్యాణ లక్ష్మి తర్వాత వచ్చింది, మేమే ముందు ఇస్తున్నాం. 21,000 ఫర్ ఒక లేడీ, చిన్న అమ్మాయి పెళ్ళి అయితే మేము ఇస్తున్నాం. ఇప్పుడు కూడా యాజ్ ఆన్ డేట్ కూడా ఇస్తున్నాం. సో అది ఫస్ట్ నుంచి మా విలేజ్ వరకు ఉంది. దాని తర్వాత ఈ గుళ్ళని అవన్నీ, ఎవరైనా పూర్ ఫ్యామిలీ చనిపోతే కానీ, పెళ్ళిళ్ళు ఉంటే తాలిబొట్లు కానీ, ఇవన్నీ ఫస్ట్ నుంచి ఇస్తున్నాయి. మా గురించి మేము ఎందుకు చెప్పుకున్నాం? వనపర్తి మా మండల ప్రజలకు తెలుసు, వనపర్తిలకు తెలుసు కాబట్టి వాళ్ళు ఆలోచన చేసుకుంటారు, మేము అడ్వర్టైజ్మెంట్ చేసుకోదలుచుకోవాలి. ప్రజలకు తెలిసినప్పుడు బయట ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఏంటి అనేది
ఇక అట్లా ఆ టైప్ మేము అంటే చెప్తున్నారు కష్టాన్ని నమ్ముకున్నాం కాబట్టి మేము అడ్వర్టైజ్మెంట్ చేసుకోదలుచుకోవాలి. మనం చేసే సాయం మన గుప్పెడు దాటకూడదు. రైట్, ఫైనల్ గా ఫోర్ సైడ్ చూస్తున్న ప్రేక్షకులకు ఏం చెప్తారు? వనపర్తి నియోజకవర్గ ప్రజలందరూ బాగా ఆలోచన చేసి ఈయన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, నీళ్ళ నిరంజన్ రెడ్డి ఎట్లయితే పేరు పెట్టుకున్నాడో ఆ నీళ్లకు ఆయనకి ఏం సంబంధం లేదు కాబట్టి నీళ్ళు తెచ్చింది నేను, మా ఫ్యామిలీ, ఇంకా కొంతమంది కాంట్రాక్టర్లు. 2000 ఆయన మంత్రి కాకముందు వనపర్తిలో ఎవరు వర్కులు చేశారు ఛాలెంజ్ చేస్తున్నాను. ఆయన మంత్రి అయినాక అంత కొత్త చుట్టాలు వచ్చింది వనపర్తికి. సో అదంతా వనపర్తి ప్రజలంతా ఆలోచన చేసి ఎగ్జాంపుల్ ఒక మినీ లిఫ్ట్లు ఇచ్చిన అంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వనపర్తి నియోజకవర్గం. మినీ లిఫ్ట్లు అంటే ఎత్తు ప్రాంతాలకు నీళ్ళు పోయిన దగ్గర కెనాల్ దగ్గర ఒక మోటార్ పైపులు వేసి ఇవ్వడం. మోటార్లు పైపులు ఆయన ఒక ఏజెన్సీకి చెప్పి ఇప్పించిండు, మంచిదే, అక్కడికి అభినందిస్తున్నాడు ఆయన. అక్కడ వరకు బిల్లు తీసుకుంటే కూడా మంచిదే. చెప్పిదేమో పబ్లిక్ నా సొంత డబ్బులు అన్నాడు. సో ఆ మోటార్లకు పైపులు తీసుకుంటే కూడా నాకు బాధ లేదు, నేనేం ఫ్రీగా చేయమన్నా. కానీ ఆ రైతులు జేసీబీలు పెట్టి చందాలు వేసుకొని ఎకరా మీద ఇంత చందాలు వేసుకొని 200 ఎకరాలు ఉంటే ఎగ్జాంపుల్ 2 లక్షల ఖర్చు అయితే ఎకరాకు 1000 రూపాయలు వేసుకొని వాళ్ళు ఎక్స్వేట్ చేసి పైపులు వేసి మోటార్లు వేసి వాటర్ తీసుకుంటే ఆ రైతులు చేసిన 2 లక్షలు కూడా బిల్ చేయించుకున్నాం. ఎస్, అది కూడా నా దగ్గర ఎంబీ విత్ ప్రూఫ్స్ ఉన్నాయి, నేనేం మాట్లాడాలి. సో ఇవన్నీ చూసి ఆయన నీళ్ళ నిరంజన్ రెడ్డి కాదు, ఆయన అబోధాల నిరంజన్ రెడ్డి. ప్రజలంతా ఆలోచన చేసి ఆయన తీసుకెళ్ళి ఆ నీళ్ళలో వేసి పాడేసి ముంచేయాలని వనపర్తి ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ అండి. పిలవగానే వచ్చి వనపర్తికి సంబంధించి మీ అభిప్రాయాన్ని ముక్కుసూటిగా చెప్పినందుకు. నియోజకవర్గాలలో 4 సైట్ సర్వే ప్రారంభించింది. ఏ నాయకుడికి ప్రజల అండదండ ఉంటే ఆ నాయకుడికి ఆ అండదండ పెరగడం వెనుక కారణం ఏంటి అని ఇలానే స్టూడియోలో కూర్చోబెట్టి అడుగుదాం. మొత్తానికి నీళ్ళ నిరంజన్ రెడ్డికి 3 చెరువుల నీళ్లు దాగడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా మెగారెడ్డి చాలా క్లియర్ గా చెప్తున్నారు. మరి 3 చెరువులు నీరు దాగి నిరంజన్ రెడ్డి తప్పుకుంటారా? మెగారెడ్డికి చిన్న సాయం చేస్తాడా? కాంగ్రెస్ అధిష్టానం నుంచి సీట్ కన్ఫర్మ్ అవుతుందా? ఎమ్మెల్యేగా అడుగు పెడతారా? ఈ విషయాలన్నింటినీ ఎలక్షన్ల ముందు, టికెట్ సమయంలో, ఎలక్షన్ల తర్వాత గెలుపు విజయాల్లో కూడా ఆయనతో మళ్ళీ కూర్చొని 4 సైట్ ద్వారా మీకు అందిస్తాను. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. స్టే విత్ us.